ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల కూడా కాలేదు. అధికార మదం తలకెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల అరాచకాలు, ఆగడాలు ఆకాశమే హద్దుగా కొనసాగుతున్నాయి. ఫలితాలు వచ్చిన రోజు నుంచి ప్రతి చోట భౌతిక దాడులకు తెగబడడం మొదలుపెట్టారు టీడీపీ నేతలు. దొరికితే దాడి, లేదంటే ధ్వంసం. ఇదే ఫార్ములాగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. కక్షపూరితంగా చేసే దాడులు కొన్నైతే కారణం లేకుండా కార్యకర్తలపై చేసే దాడులు మరెన్నో. టీడీపీ నేతలు ఎందుకు ఇలా పెట్టరేగిపోతున్నారు? వారి మనసులో ఏముంది? ప్రతి జిల్లాలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పేటరేగిపోతున్నారు. లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాము మనుషులమే అన్న సంగతి మరిచి రాక్షస క్రీడకు తెగబడుతున్నారు. సచివాలయాల శిలాఫలకాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తూనే వైఎస్ఆర్సీపీ శ్రేణులే టార్గెట్గా దాడులు చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ దృశ్యాలు ఏలూరు జిల్లా దెందులూరు, పోలవరం నియోజకవర్గాలకు సంబంధించింది. వైఎస్ జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న దెందులూరులో ప్రస్తుతం ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం సర్వత్రా వ్యాపించింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరగణం ఆగడాలను చూసి టీడీపీ నేతలే నివ్వెరపోతున్నట్టు జిల్లాలో చెప్పుకుంటున్నారు. ఈయన వైఎస్ఆర్సీపీ దెందులూరు మండల అధ్యక్షుడు, శ్రీరామవరం గ్రామ సర్పంచ్ కామిరెడ్డి నాని. టీడీపీ ప్రభుత్వం రాగానే ఈయనపై పలు అక్రమ కేసులు బనాయించారు. 1 నెల రోజుల పాటు అజ్ఞాతవాసంలోకి వెళ్లిన కామిరెడ్డి నాని ఈ మధ్యనే బెయిల్ తెచ్చుకుని ఇంటికొచ్చారు. ఆయన ఇంటికి వచ్చిన విషయం తెలుసుకుని ఆయన ఇంటి మీద పడిన టీడీపీ గూండాలు ఇదిగో ఇలా ధ్వంసం చేశారు. మన కొత్త ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజునే మా అబ్బాయి మీద కేసు బనాయించారు. ఆ కేసు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకుని గ్రామం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. యాంటిసిపేటరీ వచ్చిందని 2 రోజుల క్రితం గ్రామంలోకి వచ్చాడు. గ్రామంలో ఉదయం వస్తే సాయంత్రం 7 గంటల టైంలో టీడీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి కామిరెడ్డి నాని బయటికి రా, కామిరెడ్డి నాని ఎక్కడున్నా చంపేస్తాం, బయట ఊళ్ళో కనపడితే ఊళ్ళోకి రాకూడదు, ఊళ్ళో కనపడితే చంపేస్తామని చెప్పి హెచ్చరించి ఇల్లంతా ధ్వంసం చేసి పోలీసు వారి ముందే హెచ్చరించి 7 నుంచి 3 గంటల వరకు ధ్వంసం చేసి 3 గంటలకి వెళ్ళారు. కామిరెడ్డి నానిది స్థానికంగా మంచి పేరున్న రాజకీయ కుటుంబం. వీరు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు. ఇదే వీరి పాలిట శాపంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పనిచేశారని కామిరెడ్డి నాని కుటుంబంపై కక్షగట్టి దాడులు చేశారు చింతమనేని అనుచరులు. ఇంట్లో ఆడవారు ఉన్నారు అనే కనికరం లేకుండా భయానక వాతావరణం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ నేత కామిరెడ్డి నానిని చంపేస్తామంటూ బెదిరించారు. శ్రీరామవరం గ్రామం అండి. నేను అంతకుముందు సర్పంచ్గా చేశాను, కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్గా చేశాను, ఎంపీడీసీగా కూడా చేశాను. తర్వాత ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నాం మేము. మొన్న టీడీపీ కార్యకర్తలు కొంతమంది వాళ్ళ పార్టీ గెలవంగానే ఇంటి దగ్గరికి వచ్చి నానా విధ్వంసం చేశారు. కర్రలు ఇసిరేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నాని ఎక్కడున్నాడు, వస్తే చంపేస్తాం, నరికేస్తామని గులకరాళ్ళు దోసులతో ఇంటి మీదకి పోసేసి, మా కార్యకర్తలు కూడా మా ఇంట్లో ఉన్నారు, కూర్చున్నారు. వాళ్ళ మీదకి గులకరాళ్ళు పోసేసి మా మీదకి రాళ్ళు ఇసిరేసి, పైన జగన్ గారి బోర్డు ఉంటే బోర్డు మీదకి పెద్ద పెద్ద రాళ్ళు, ఇటుక రాళ్ళు ఇసిరేసి విధ్వంసం చేసేసి, మా కార్యకర్తలు ఉంటే 2-3 కొట్టి వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తారు. అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి నాని మీద చేశారు. 40 రోజులు, నెల వరకు ఇంటి దగ్గరికి రాలేదు. రాకుండా తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత వచ్చాడు ఇంటికి నిన్న. మొత్తం టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకుల సమక్షంలో కార్యకర్తలు మొత్తం అందరూ ఇంటి మీద పడి ఆ రాళ్లు పెట్టి మొత్తం విసిరేసి విధ్వంసం చేసి బద్దలు కొట్టేశారు మొత్తం. దెందులూరు మండలంలోని టీడీపీ నాయకులంతా ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నేత కామిరెడ్డి నాని ఇంటిపై దాడి చేసి యుద్ధ బీభత్సాన్ని సృష్టించారు. సాయంత్రం 7 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు రాక్షసుల్లా వ్యవహరించారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియక వైఎస్ఆర్సీపీ నేత కామిరెడ్డి నాని కుటుంబం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపింది. టీడీపీ నేతలు చేసిన దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో సైతం రికార్డ్ అయ్యాయి. తమకు కూటమి నేతల నుండి ప్రాణహాని ఉందని కామిరెడ్డి నాని కుటుంబం జిల్లా ఎస్పీని ఆశ్రయించి ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి